సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి సృజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మేడ్చల్ సర్కిల్లోని గొండ్లపోచంపల్లి డివిజన్ సందర్శించారు. ఈ సందర్భంగా గొండ్లపోచంపల్లి డివిజన్లో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు రోడ్ల దుస్థితి, డ్రైనేజ్ సమస్యలు, వీధి విద్యుత్ దీపాల కొరత, చెరువులోకి మురుగునీరు చేరడం వంటి సమస్యలను కమిషనర్ సృజన దృష్టికి తీసుకొచ్చారు. గొండ్లపోచంపల్లి డివిజన్ జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత అభివృద్ధికి దూరమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను సంప్రదించినప్పుడల్లా మౌలిక వస్తువుల అభివృద్ధికి బడ్జెట్ సమస్యను సాగుగా చూపుతున్నారని కమిషనర్కి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ జి సృజన మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలను తమ దృష్టికి తీసుకొస్తే వాటికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎంత చేసినా మన రిపేర్స్ అయితేనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంబడెంబడే చేసే విధంగానే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మెయిన్ రోడ్డు చాలా కాలేజీలు, మల్లారెడ్డి కాలేజీలు ఇక్కడ అయినాయి, ఇక్కడ 5 దగ్గర వేర్ హౌస్ ఉన్నాయి కాబట్టి ఇవి రోజు చేసిన ప్రక్రియనే. ఇలా చేసిన మళ్ళీ వారం రోజులలో మెయిన్ వాళ్ళు చెడిపోతున్నాయి మేడం. ఇవి ఖచ్చితంగా దీన్ని యథావిధిగా రొటేషన్ పద్ధతిగా నేను చేసుకొని ఇవాళ పోయినా మళ్ళీ వారం రోజులు అయినా కానీ మళ్ళీ నాకు రావాలి, ఆర్డర్ రావాలి, మాకు వచ్చినాకనే చేస్తామంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. ఇవి రోజు రొటేషన్లోనే. మాకు ఆల్రెడీ జీఎస్ఎంతో టోటల్ వాటర్ ఫ్రీ ఉంది. మాకు ఇప్పుడు మా దగ్గర ఎందుకు డబ్బులు వసూలు చేస్తారు? మా దగ్గర ఫ్రీ వస్తుంది మేడం. అలాంటి మీరు మాకు మొత్తం మెర్చి చేస్తూ అన్ని మెర్చి చేస్తున్నారు. ఇది కూడా ఫ్రీ ఇవ్వాలి మార్కెట్. అదొకటి మేడం. ఇంకొకటి మేడం, ఒక ఇప్పుడు మనం వెళ్ళి తెలంగాణ రేజింగ్ అంటున్నాం. తెలంగాణ ఇక్కడ రేజింగ్ గుండ్లపోచంపల్లి మున్సిపల్గా ఒక ఎంపీ ఫండ్ లేకుండా, ఎమ్మెల్యే ఫండ్ లేకుండా మా ఫండ్తో మేము ప్రతి వర్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఏదైనా లైట్స్ కానీ, సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఏది కానీ చేసుకున్నాం మేడం. ఇప్పుడు 4,000 కోట్లకి ఉంటుంది. ఇప్పుడు అక్కడ అవసరాలు వేరే ఉంటాయి, ఇక్కడ అవసరాలు వేరే ఉంటాయి. తెలుసుకుంటే కదా ఏం చేయాలో తెలుస్తుంది. ఇంత సైబరాబాద్ వచ్చిన పొద్దులేస్తే మాకే చెప్తున్నా మేడం, పబ్లిక్ అయితే వచ్చి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏంటంటే లోపల మొత్తం మ్యాన్యువల్స్ అన్ని పడిపోయేసి పైప్ అన్ని మొత్తం అయిపోయి కొలాప్స్ అయిపోయింది. అవి ఏంటంటే మొత్తం రోడ్ల మీద తొంగి కొడుతూ ఉన్నాయి. ఆ వ్యవస్థ ఏంటంటే డ్రైనేజ్ అప్పుడు 25-30 years బ్యాక్ చేసినటువంటి డ్రైనేజ్ యూజువల్లీ ఇప్పుడు అవన్నీ లోపల ఇదైపోయి మొత్తం తొంగి కొడుతుంది. సాఫ్ట్వేర్ కూడా తీసుకుంటున్నాం. అలాంటి లైన్స్ అన్ని కూడా నేను అదేవిధంగా ఇక్కడ నివాసం ఉంటున్న మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, కావాలనుకుంటున్న అవసరాలు కానీ ఏమిటో మీ ద్వారానే తెలుసుకుంటే మేము చేసే ప్రణాళికలో, మేము చేసే శాంక్షన్స్లో మాకు అనుకూలంగా ఉంటుంది. బికాజ్ ఎప్పుడు మేమే మీకేం కావాలో నిర్ణయం చేసి ఇది మీకు చేస్తాము అనడం కంటే మీరేం కోరుకుంటున్నారో తెలుసుకొని దాని అనుగుణంగా చేస్తే అందరం కలిసి పనిచేసినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటై 3-4 నెలలు కూడా కాలేదు. సో ఇంకా శాంక్షన్లు అవి పెంచడం అంటే ఇంతకుముందు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఉన్న శాంక్షన్స్ అన్నిటి మేము అట్టగా కంటిన్యూ చేస్తున్నాం. అది కాదు, ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి. కొన్ని మేము మాత్రమే చేసే ఉండకపోవచ్చు, కానీ ఈ అవకాశంగా మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎండిఏ చేసేటివి ఏమన్నా ఉండొచ్చు. ఇక్కడ ఇంతకుముందు యూజీడీ డ్రింకింగ్ వాటర్ మున్సిపాలిటీయే చేసేది. త్వరలో ఆగస్టు 15 ఆ ప్రాంతంలో వాటర్ బోర్డు వాళ్ళు, మీకు తెలుసు జిహెచ్ఎంసీలో హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ బోర్డు వాళ్ళే డ్రింకింగ్ వాటర్ సివరేజ్ చేస్తారు. సో అది వాళ్ళు తొందరలో తీసుకోబోతున్నారు. సో వాళ్ళు చేసే అప్పటి వరకు మెయింటెనెన్స్ అవన్నీ మేము చేస్తాం, కానీ వాళ్ళు చేసే మాస్టర్ ప్లాన్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటాయో వారి దృష్టికి, సో అంటే కేవలం మున్సిపల్ కార్పొరేషన్ చేసేది కాకుండా హెచ్ఎండిఏ కానీ, వాటర్ బోర్డు కానీ, ఎస్పీడీసీఎల్ కానీ ఇలాంటి ఎవరు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో కూడా మాకు చెప్తే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఫాలోఅప్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సో దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ మీ సమస్యలు ఏదైతే కమ్యూనిటీ సమస్యలు, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కాదు, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ మాట్లాడుకోవడానికి మన ప్రజావాణి ఉంది, ఆర్ మా దగ్గరికి వచ్చిన నేరుగా